వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్, ఆర్ యు అన్గ్రేట్ఫుల్? ఆర్ యు అన్గ్రేట్ఫుల్? కొంతమంది చూడండి, ఎంత వారి జీవితంలో ఒకవేళ భార్య కానివ్వండి, భార్య భర్త తనకి ఎంత మంచి అయినా చేయనివ్వండి, ఎంత చక్కగా అయినా చూసుకునివ్వండి, ఏమంటది? ఒక చిన్న తప్పు లేకపోతే ఒక చిన్న మాట పొరపాటున అంటే అన్నీ ఆయన చేసినవన్నీ మర్చిపోయి ఏం చేస్తుందంటే ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఆయన పీడిస్తుంటుంది, ఆయన బాధపడుతుంది, యాక్ట్ చేస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు అలాగన్నావు, నన్ను ఎందుకు ఇలాగన్నావు అని గొడవలు పెడుతుంటుంది కదండి. భార్యనే కాదు, మనము మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎంతోమంది మనుషుల్ని కూడా పంపించాడు, మేలు చేసే మనుషుల్ని. మీ జీవితంలో ఎంతోమంది మేలు చేసిన వారు పంపించాడండి దేవుడు. చేసావులే, ఎవరి కోసం చేస్తావు అన్నట్టు థ్యాంక్ యూ అని పంపించేస్తున్నారా? లేకపోతే ఐఎమ్ రియలీ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అని నిజంగా కృతజ్ఞతా హృదయంతో చెప్తున్నారా? లేకపోతే ఎవరి కోసం చేస్తావు, నీకు అన్నీ ఎక్కువై చేస్తున్నావులే, నీకేం తక్కువ, నీకు అన్ని అని మనసులో అనుకుంటూ అది కనపరుస్తుంటారు. నీకేం తక్కువ అని, నీకు ఇది పెద్ద కష్టమా, నువ్వు అనుకుంటే ఇంకా పెద్ద బహుమానం తేవచ్చులే అని వారిని గురించి అలా అనుకుంటున్నారా? అన్గ్రేట్ఫుల్గా ఉన్నారా? కృతజ్ఞత హీనులుగా ఉన్నారా? మనుషుల దగ్గరే అట్లుంటే ఇన్ని మేలు చేసిన దేవుని దగ్గర మనం వెళ్ళి దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా అని చెప్తున్నారా? నిజంగా నిండు హృదయంతో, నిండు మనసుతో ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ లార్డ్, నా జీవితంలో ఎన్ని మేలు చేస్తావయ్యా, ఒకటా రెండా? అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మందిని కదా నేను స్వస్థపరిచాను, 10 మంది కుష్ఠరోగులు కదా నేను స్వస్థపరిచాను, 9 నువ్వు ఒక్కడివే వచ్చావే, ఇంకా మిగతా 9 వేర్ ఆర్ ద 9? కానీ బికాజ్ యూ కేమ్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ ఫుల్లీ వెల్, ఇంకా పరిపూర్ణంగా నేను స్వస్థపరిచింది అని దేవుడు యేసయ్య లోకంలో ఉన్నప్పుడు చెప్తాడు. ఈజ్ లుకింగ్ ఫర్ అ థ్యాంక్ఫుల్ హార్ట్ అండి. ఆర్ యూ రియలీ థ్యాంక్ఫుల్? ఆర్ యూ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పీపుల్ దట్ గాడ్ పుట్ ఇన్ యువర్ లైఫ్? మీకు ఇచ్చిన భర్తను బట్టి, మీకు ఇచ్చిన భార్యను బట్టి, మీకు ఇచ్చిన తల్లిదండ్రులు అత్తమామలను బట్టి, మీకు ఇచ్చిన చుట్టుపక్కల ఉన్న వారి బట్టి దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా అని అంటున్నారా? లేకపోతే వీరు కాకపోయి ఉంటే, వీరు ఇతని పెళ్లి చేసుకోకపోయి ఉంటే, లేకపోతే తాను చర్య చేసుకోకపోయి ఉంటే ఎంత అందమైన స్త్రీ దొరికేదో, లేకపోతే ఇంకెంత ఘనుడైన ధనవంతుడైన భర్త నాకు దొరికేవాడో అని అనుకుంటున్నారా? ఒకవేళ మీరే కంగారు పడి పెళ్లి చేసుకున్నారేమో, ఇప్పుడేమో దేవుని పైన నేరాలు మోపుతున్నారేమో, నేరాలు వేస్తున్నారేమో. అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత హీనులుగా మారకండి దయచేసి. దేవుడికి అన్ని